నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం. కేవలం 3 గంటల్లోనే ఆపరేషన్ సింధూర్తో భారత సైనికుల వీరోచిత పోరాట పటిమ యావత్ భారతదేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని ఇది భారత సైనికుల ఘన కీర్తిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గర్విస్తూ భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా ఆదివారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు. తిరంగ యాత్రను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ ధనుంజయ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ చౌదరి, స్థానిక నాయకులు గిరినాయుడు, చంద్రారెడ్డి, డిఆర్డీఏ పీడీ నాగరాజు, కుమారి, ఆర్డీఓ పావని, కమిషనర్ గంగా ప్రసాద్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ తిరంగా యాత్ర ఏదో ఆషామాషిగా మనం ఆడుతూ పాడుతూ చేసే కార్యక్రమం కాదు. ఒకవైపు గుండెలు అవిసే ఓదార్పు, మరొక వైపు విజయ దుందుబి మోగిస్తున్నటువంటి వీర జవాన్లు, వారందరికీ తోడుగా 150 కోట్ల భారతీయులు, వీరందరితోటి కలిసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఒకరికి ఒకరై తోడై ఇవాళ ఈ దేశాన్ని రక్షించడం అనేటిదే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తూ నిద్రాహారాలు మాని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అందుకే ఈరోజు ఈ తిరంగా యాత్ర. తిరంగా యాత్ర అంటే 3 రంగులు, 3 రంగుల జెండా ఇవాళ చేత పెట్టామంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, భారత మాత కన్న బిడ్డలుగా మేము మా తల్లి రుణం తీర్చుకోవడానికి రోడ్లు ఎక్కగలమని చెప్పి అందరూ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ తిరంగా యాత్రని భారత ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా 3 రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ, నిన్న మొన్న ఈరోజు 3 రోజుల పాటు ఈ దేశము మారుమూల పల్లెల్లో సైతం తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. ఈ తిరంగా యాత్రకి ఒక భరోసా ఉంది, ఒక జాతీయత ఉంది, ఒక ఆత్మస్థైర్యం ఉంది, ఒక మనోధైర్యం ఉంది. మేమంతా ఉన్నాం, ఈ దేశాన్ని రక్షించుకుంటాం, మా తల్లిని మేము కాపాడుకుంటాం, భారత మాత ముద్దు బిడ్డలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ తిరంగా యాత్రని మన నియోజకవర్గంలో కూడా విజయవంతం చేస్తూ ముందుకొచ్చాం. ఈ సందర్భంలో దాదాపు మన నియోజకవర్గంలోని 20 మంది వీర సైనికులు అది వీర భయంకరమైనటువంటి పోరాటాల్లో పోరాడి ఇక్కడికి వాళ్ళ యొక్క వయసు రీత్యా ఇవాళ మనతోటి సమయం గడపడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బార్డర్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి మురళీ నాయక్ అతనే కాదు, మరి ఎంతోమంది జరిగింది. అయినా కూడా మనం మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒకే ఒక
వీరమరణం చెందిన మురళీ నాయక్. ఈ కార్యక్రమంలో ముగ్గురికి మనం సంతాపం తెలపాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి, ఈ దేశాన్ని కబళించడానికి, ఈ దేశాన్ని దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 9 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలను తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తని, బిడ్డల ముందే తండ్రిని, తల్లి ముందే కొడుకుని హతమార్చినటువంటి సంఘటన ఈ దేశంలో 27 మంది హతమయ్యారు అని అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాం. అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది. ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము, రాజీ పడమని ఇవాళ భారతదేశ ప్రభుత్వం, దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సర్దుకుపోయేటువంటి ధోరణి, మనస్తత్వం మంది, కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి. ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు. ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశ మిలిటరీకి, ఆ దేశానికి ప్రభుత్వం లేదు, రాజకీయ నాయకులు లేరు. ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన, ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాలు ఇవాళ పరిపాలిస్తున్నాయి. అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు. మళ్ళీ అన్నార్తులై భారతదేశానికి రావాల్సింది. ఇది అక్కడి పరిస్థితి. అప్పులు లేదు, దొరికే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. సింధు జలాలని 3 రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం, కరువు బారిన పడ్డాం, మమ్మల్ని ఆదుకోడిని గుక్కడి నీళ్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు ఇవాళ ప్రజలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇదా మీరు మా దేశానికి తెచ్చింది? ఇదా ఈ దేశానికి కావాలనుకున్నది? తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఏం కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాలు కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం, మీరు వాళ్ళకి నచ్చజెప్పండి, మేము నేరుగా పోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవం అని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు.